అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భారతీయ క్రికెట్ లో ప్రపంచంలో తన ధనాధన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు ఇషాన్ కిషన్. అయితే మైదానంలో పరుగుల వరద పారించేటువంటి ఈ యంగ్ క్రికెటర్ మైదానం వెలుపల భారతదేశపు కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారిగా పనిచేస్తున్నారన్న విషయం చాలా మందికి తెలియదు. లక్ష్యం పెద్దదైనప్పుడు శ్రమ కూడా అంతే గొప్పగా ఉండాలి అంటారు పెద్దలు. సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ప్రతికూల పరిస్థితులను దాటుకొని భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడమే కాకుండా భారతదేశపు అత్యున్నత బ్యాంకింగ్ సంస్థ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారికగా స్థానం సంపాదించినటువంటి నేపథ్యం ఇషాన్ కిషన్ కుంది. జీవితం నేటికి యువత కూడా చాలా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు, అవకాశాలు వెతుక్కుంటూ కాదు కష్టపడి సాధించాలి అని. బీహార్లోని పాట్నాకు చెందినటువంటి ఇషాన్ కిషన్ చిన్నతనం నుంచే క్రికెట్ పైన అపారమైనటువంటి అభిలాషను పెంచుకున్నారు. సరైనటువంటి అవకాశాలు లేనటువంటి సమయంలో జార్ఖండ్ కుమారి ప్రతి బ్యాచ్ లో తనదైనటువంటి నైపుణ్యాన్ని నిరూపించారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే మన పరిమితులు లేదా మన ఉన్న పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించలేవు. నిరంతరం శ్రమ, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు అంటారు పెద్దలు. క్రీడల్లో చూపించినటువంటి ప్రతిభ ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఆర్బీఐ పాట్నా శాఖలో అసిస్టెంట్ మేనేజర్ గా ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ఒక నక్షత్రంలా మెరుస్తున్నప్పటికీ ఒక స్టార్ లా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్న సాధారణ ఉద్యోగిలా ఆఫీస్ కు వెళ్లడం, మెడలో ఐడి కార్డు ధరించడం, తన విధులు నిర్వహించడం ఆయన యొక్క వినయానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఒకసారి యూటీవీ స్క్రీన్ పైన కూడా ఆయన యొక్క విజువల్స్ మనం చూసుకున్నప్పుడు ఒక సాధారణ వ్యక్తిలా, సాధారణ ఉద్యోగిలా ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు, అందరితో కలిసి తాను ఉద్యోగం చేస్తున్నటువంటి విధానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అంటే ఒక రకంగా మోటివేషన్ కు కారణమవుతుంది. ఒకవైపు కఠినమైనటువంటి క్రికెట్ షెడ్యూల్స్ ఉంటాయి, ప్రాక్టీస్ కి సంబంధించిన సెషన్స్ ఉంటాయి, లీగ్ మ్యాచ్లు ఉన్నాయి, మరోవైపు బ్యాటింగ్ యొక్క బాధ్యతలు. ఈ రెండింటినీ సమర్థవంతంగా సమతుల్యం చేయడం, బ్యాలెన్స్ చేయడం అంటే చాలా మందికి కష్టమైనటువంటి పని. కానీ ఇషాన్ కిషన్ ఈ రెండిట్లోనూ తన వంతు పాత్రను బాధ్యతాయుతంగా పోషిస్తున్నారు. ఆర్బీఐ కేవలం ఉద్యోగం చేయడం మాత్రమే కాకుండా ఇషాన్ కిషన్ వంటి స్టార్ క్రికెటర్ల ఇమేజ్ ను సమాజ హితం కోసం ఉపయోగిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించేటువంటి ప్రజా అవగాహన కార్యక్రమం ఆర్బీఐ కెహతా హై అనేటువంటి ఒక కార్యక్రమం కూడా ఉంది. ఈ ప్రకటనలలో ఇషాన్ కిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఎంతమందికి తెలుసు మీలో? బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డిజిటల్ లావాదేవీలు ఏ విధంగా చేయాలి, సురక్షితమైనటువంటి డిజిటల్ లావాదేవీలు ఏ విధంగా ఉంటాయి, సైబర్ క్రైమ్స్ జరగకుండా మనం బ్యాంక్ అకౌంట్స్ తో పాటుగా ప్రతిదాన్ని ఏ విధంగా సురక్షితంగా కాపాడుకోవాలి, బ్యాంకింగ్ నియమాలు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి అంశాలపైన ప్రజలకు అవగాహన కల్పించడంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇషాన్ కిషన్ కేవలం వికెట్ కీపర్, బ్యాటర్ మాత్రమే కాదు, దానికి సంబంధించినటువంటి విధానాలతో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్న ఒక అత్యుత్తమైనటువంటి ఉద్యోగి కూడా. మైదానంలో పరుగుల వర్షం కురిపించిన, ఆఫీసు డెస్క్ ముందు ఒక బాధ్యతలు నెరవేర్చిన ఆయనలో ఉన్నటువంటి శ్రమ, ఆయనలో ఉన్నటువంటి క్రమశిక్షణ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. లక్ష్యాన్ని చేరుకోవడానికి సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనడానికి ఇషాన్ కిషన్ యొక్క ఈ విజయ గాథ ఒక ఉదాహరణగానే చెప్పుకోవాలి. మీలో ఎంతమందికి ఇషాన్ కిషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేస్తున్నారు, ఆఫీసర్ గా పనిచేస్తున్నారని తెలుసు. చాలా మందికి ఇప్పటికీ కూడా మన దేశంలో ఈ విషయం తెలియదు. ఎందుకంటే కీలకమైనటువంటి స్పోర్ట్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి విషయం, బ్యాటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి అంశం, మైదానంలో పరుగుల యొక్క వరద పారించిన. సో ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కి వెళ్ళి మెడలో ఒక టై కట్టుకొని, సో దానికి సంబంధించినటువంటి ఒక ఐడి కార్డు వేసుకొని అందరి ఉద్యోగుల్లాగే ఆయన కూడా పనిచేస్తున్నటువంటి విధానం, ఆయన సాధించినటువంటి తీరు. సో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి కేంద్ర బ్యాంక్, బ్యాంకులకు బ్యాంక్ అధిపతి అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయన ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ మొత్తం కూడా ఆయనలో ఉన్నటువంటి శ్రమతో పాటుగా క్రమశిక్షణ, ఇవి రెండు చాలా స్పష్టంగా కనిపించేలా చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి సంకల్పం ఉంటే, లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనడానికి ఇషాన్ కిషన్ ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణ. ఇంతకు మీకేమనిపిస్తుంది? ఎప్పుడు గ్రౌండ్ లో చూసేటువంటి ఇషాన్ కిషన్ ను ఆఫీస్ ను చూస్తున్నప్పుడు, ఎప్పుడు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో ఆడుతూ కనిపించేటువంటి ఇషాన్ కిషన్ మెల్లో ఐడి కార్డు ధరించి ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి తీరుపైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లు తెలియజేయండి.